హాయ్ ఫ్రెండ్స్, రేపచ్చే అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే సాక్ష్యాలు తీసుకొని భూమి స్టేషన్ దగ్గరికి గగన్ని తీసుకొని వెళ్తుంది. ఇక డిఎన్ఏ టెస్ట్ కోసం అని చెప్పేసి ఎస్ఐకి అపూర్వ డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతుంది. ఇక టైం చెప్తాడు కదా ఆ ఎస్ఐ. వెంటనే అక్కడి నుంచి ఎలాగైనా మా అమ్మను చంపిన అపూర్వ హంతకురాలుగా నిరూపించాలి, ఇక ఎలాగైనా మీరు అరెస్ట్ చేయించాలి అని చెప్పేసిన తర్వాత డిఎన్ఏ రిపోర్ట్ల ద్వారా ఖచ్చితంగా అపూర్వాన్ని తెలిసిపోతుంది. ఆ తర్వాత తనని అరెస్ట్ చేసే బాధ్యత నారి అని ఎస్ఐ అంటాడు. ఈలోపు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక మరోవైపు ఈ చీర కట్టండి అస్సలు ఊరుకోను, ఎందుకంటే నువ్వు మొగుడు చచ్చిన దాని కింద కౌంటింగ్ చేస్తున్నా, ఆల్రెడీ గగన్ చెప్పాడు కదా అని చెప్పేసి ఈ విధంగా శారద మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అలా అయిపోయిన తర్వాత మరోవైపు తార ఇంటికి వచ్చేస్తుంది. తారను చూసి మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతుంది. ఏం లేదంటే ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోవట్లేదు కదా, దానికోసం అని మాట్లాడడానికి వచ్చాను. చీర విసిరి కొట్టారు, బాగానే ఉంది, కాకపోతే ఈ వీడియో గగన్కి పంపిస్తే ఎలా ఉంటుందని అది గుర్తు చేసుకొని వచ్చాను. సరే, మీరు మాట వినట్లేదు కాబట్టి వెంటనే ఈ వీడియో గగన్కి పంపిస్తాను. ఆ తర్వాత ఎలాగైనా ఇక తన తండ్రిని చంపేసి తర్వాత కట్టుబోయే చీర అదే కదా, అందుకనే ఆ చీర జాగ్రత్త పెట్టుకోమని చెప్పేసి అంటున్నా. అవునంటీ, మర్చిపోయాను, మీరు ఆ చీర కట్టుకుంటే ఎలా ఉంటారో ఒక్కసారి చూస్తాను. ఏం మాట్లాడుతున్నావు తారా, నోటికి ఎంత వస్తే అంతనే మాట్లాడడం. అయ్యో ఆంటీ, నిజమే కదా, రేపు జరగబోయేది అదే కదా. గగన్కి వీడియో పంపిస్తాను, ఆ తర్వాత తన తండ్రి ఇక నేను ఇద్దరు కలిసి పూజ చేసినందుకు కోపం మీద గగన్ వెళ్ళి అతన్ని చంపేస్తారు. కట్టుకునే చీర ఇదే కాబట్టి ఒక్కసారి కట్టుకొని చూపిస్తారా, లేకపోతే వీడియో పంపించనా అనేసరికి కాస్త భయంతో శారద తన నిజస్వరూపం బయటపడుతుందా, ఒకవేళ కేపీనేమంటాడానా, తన భర్తను మళ్ళీ అవమానిస్తారేమని భయంతో వెళ్ళి చీర కట్టుకొని వస్తుంది. కట్టుకొని వచ్చేసరికి ఇక తార నవ్వుతూ, అబ్బా, ఈ పట్టు చీరలో ఈ బొట్టు కంటే బొట్టు లేకుండా ఈ తెల్ల చీరలో సూపర్గా సెట్ అయ్యారా ఆంటీ, ఇదే కంటిన్యూషన్ ఇక ఎప్పటి నుంచో. అతి త్వరలో కూడా గగన్ వెంటనే ఇక నీ భర్తను చంపేస్తాడు, ఆ తర్వాత ఇదే కదా నీకు చీర ఉండేది అని ఈ విధంగా అవమానించి వెళ్ళిపోతుంది. అదే సమయానికి గగన్ను భూమి ఇక బయలుదేరుతారు కదా, గగన్ని మధ్యలో డ్రాప్ చేస్తా అని చెప్పేసి అంటాడు. ఆ సమయంలో బావా ప్లీజ్ బావా, అత్తయ్య చూడబుద్ధి అవుతుంది, అత్తయ్యతో మాట్లాడతాను. వద్దు, అవసరం లేదు, ప్లీజ్ బావా ఒక్కసారి అనేసరికి గగన్ కూడా సైలెంట్గా ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ సమయంలో శారద బోరున ఏడుస్తూ ఉంటుంది. తెల్ల చీరలతో ఉన్న వెంటనే అదే అని చెప్పేసి లోపలికి వస్తుంది. ఇక శారదకు ఏం చేయాలో అర్థం కాదు. తెల్ల చీరలో ఒక్కసారిగా శారదను చూసి షాక్ అయిపోతుంది. గగన్ కూడా లోపలికి వచ్చేస్తాడు. గగన్ కూడా శారదలో ఆ చీరను చూస్తాడు. ఏంటమ్మా ఈ తెల్ల చీర ఏంటి, అసలు ఇదెందుకు కట్టుకున్నావు అని చెప్పేసి అంటుండగా, అత్తయ్య ఏం చేస్తున్నావు, ఈ తెల్ల చీర ఏంటి అనేసరికి వెంటనే భూమి మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగింది అత్తయ్య, అసలు ఈ తెల్ల చీర కట్టడం ఏంటి, నువ్వు ఇలా ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి భూమి అంటుంది. అమ్మ నిజం చెప్పు, ఆ అపూర్వ ఇక మీరా పిన్ని వచ్చి నిన్నేదైనా చేశారా చెప్పు, వాళ్ళని చంపడానికి వెళ్తాను, ఇప్పుడే వదిలిపెట్టను, వాళ్ళు ఈరోజు నా చేతిలో చచ్చినట్టే అని చెప్పేసి ఇక గన్ను పట్టుకొని లోపలికి వెళ్తుండగా, ఒక్క నిమిషం గగన్ చెప్పమ్మా, వాళ్ళే కదా నేను అవమానించింది. అత్తయ్య నిజం చెప్పు, అపూర్వ వచ్చిందా, ఇక్కడ మిమ్మల్ని బెదిరించిందా, కావాలని చెప్పేసి ఇలా చేసిందా అని అంటుండగా, లేదమ్మా, మరి ఇంకెవరు వచ్చి ఇలా చేశారమ్మా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇదంతా చేసింది ఎవరో కాదు, తార. ఏంటి తారనా? అవునమ్మా తార. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఇదంతా తారనే చేసింది. ఎందుకంటే నేను ఆ రోజు ఇక మీ నాన్నగారితో పూజ జరిపించుకున్నాను, ముత్తైదు పూజ జరిపించుకున్నాను నీకు తెలియకుండా. అలా జరిపిన వీడియో తన దగ్గర వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంది. ప్రతిసారి ఆ వీడియో చూపించి నన్ను బెదిరిస్తూ ఉండి, ఈ వీడియో నీకు చూపించి ఇక నిన్ను దూరం చేయాలని చెప్పేసి ప్రతిసారి నన్ను టార్గెట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఆ వీడియో నీకు చూపించి నీ మనసులో ఈ తల్లి స్థానం లేకుండా చేయడానికే ఆ వీడియో అడ్డం పెట్టుకొని రేపు నీ భర్తను చంపితే నీకు తెల్ల చీరే కదా అయ్యేది గతి అని చెప్పేసి ఈ తెల్ల చీర గిఫ్ట్ పట్టుకొచ్చి ఇచ్చింది. అంతేకాకుండా ఈ చీర కట్టుకో అని కూడా చూపించింది అనేసరికి వెంటనే గగన్ మండి పడుతూ ఉంటాడు. చూసావా బావా, ఒక్కసారి నేను భార్య కానీ ఆలోచించకుండా పక్కన పెట్టి ఒక
ఆడపిల్లలా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది నా స్వార్థం కాదు. నువ్వు పూరి గురించి ఆలోచించావు, పర్లేదు. కానీ బావ, ఆ తార వల్ల అత్తయ్య పెళ్ళి కాకముందుకే ఇంతలా అవమానపడుతుంటే రేపు ఆ తార ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఇక అత్తయ్యను శాశ్వతంగా అనాథాశ్రమంలో వేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బావా. నాకు అత్తయ్య కాదు, అమ్మలా ప్రాణం కంటే ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. పొద్దున అలా అత్తయ్య మాట్లాడటంలో నాకు అర్థమైంది. తన మనసు నుంచి ఆ మాట రాలేదు, నోటి నుంచి మాత్రమే వచ్చింది. ఎంతమంది ఎవరు అసహించుకున్నా నన్ను మాత్రం తన కంటికి బిడ్డ రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. కానీ తార చేసిన దాన్ని నేను వదిలిపెట్టను. ఈరోజు నా అత్తయ్యను అవమానించిందంటే దాన్ని చావగొట్టుతా అనే విధంగా అంటుండగా, నువ్వు కాదు భూమి, దానికి నేను సమాధానం చెప్తాను. నా తల్లిని నన్ను దూరం చేయాలనుకుంటున్న తార అసలు అవసరమే లేదు అన్నట్టుగా కోపంగా గగన్ ధ్రువ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తార అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. గగన్ గగన్ అని చెప్పేసి మెట్లు దిక్కుంటూ వస్తుంది. గగన్, మా ఇంటికి వచ్చావా? కూర్చో, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ అని అంటుండగా ఇక వెంటనే కోపంతో తార చెంప పగల కొడతాడు. ఏంటి గగన్, ఎందుకు కొట్టావు? అసలు ఏమనుకుంటున్నావు? నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటున్నావా? లేకపోతే నీ మీద మోజుతో పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా? నా తల్లిని హింస పెట్టి, చిత్రహింసలు పెట్టి, నా తల్లికే తెల్ల చీర ఇచ్చి అక్కడ నా తల్లిని అవమానించిన ప్రతి ఎవ్వనైనా సరే వదిలిపెట్టను. నా తల్లి నన్ను నవమాసాలు మోసిందే కాకుండా కష్టాలు, నష్టాలు, బాధలు ప్రతి ఒక్కటి అవమానం పడుతూనే వచ్చింది. కానీ నేను పెళ్లి చేసుకుంటున్నాను ఒకే ఒక కారణంతో నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టముందుకే నా తల్లిని విలువ లేకుండా నా తల్లిని నాకు దూరం చేయాలనుకుంటున్నావు. నీలాంటి ఆడది నా ఇంట్లో కాళ్ళు పెట్టడానికి కూడా వీలేదు. అసలు పెళ్ళికి నేను ఇష్టం మీద నీ మీద మోజుతో ఒప్పుకోలేదు. నా చెల్లి జీవితం ఇలా అయింది కదా, మళ్ళీ ఇలా కాకూడదు, తను బ్రతకదని ఒకే ఒక కారణంతో నేను మెడలో 3 ముళ్ళు వేయాలనుకున్నా. ఎప్పటికీ నేను చచ్చేదాకా బ్రతికేదాకా నా గుండెల్లో ఉంది నా భూమి మాత్రమే. ఏదో నేను పెళ్లి చేసుకుంటానంటే ఇక నువ్వు ఏకంగా నా తల్లిని చిత్రహింసలు పెడుతున్నావా? అది కాదు గగన్, మీ అమ్మ ఏం చేసిందో తెలుసు, నాకు అన్నీ తెలుసు. మా అమ్మ ఏం చేసిందో, మా నాన్నతో కలిసి పూజ చేసింది. మా నాన్న అంటే పగే, కానీ మా నాన్న నా ప్రాణాన్ని కాపాడాడు. అది మాత్రం నా మనసులో ఇప్పటికుంది. మా నాన్న మీద కోపం ఉన్నది, అది మా అమ్మను వదిలేసి వెళ్ళాడని ఒక కోపం ఉంది. కానీ నువ్వు ఆ వీడియోని అడ్డు పెట్టుకొని మా అమ్మను ఎంత చిత్రహింసలు పెట్టావో చాలా అర్థమైంది. ఇంకొకసారి నా ఇంటికి కానీ మా అమ్మ జోలికి కానీ వచ్చావనుకో, ఇక ఆడదానివని కూడా చూడను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ధ్రువ ఈలోపు ఆ మాటలు విని షాక్ అయిపోతాడు. ఏంటి తారా, నువ్వు చేసిన పని ఏంటి? అవునన్నయ్య, ఆ శారద వల్ల ఇక గగన్ని దూరం చేయాలనుకుంటా, అందుకే అలా చేశాను. నీకేమైనా బుద్ధి ఉందా? నేను గారాబంగా పెంచానని చెప్పేసి నువ్వు ఒకరి జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నావా? మనకు తల్లి లేదు, అలా అని చెప్పేసి ఆ ఇంట్లో నువ్వు అడుగు పెడితే తను తల్లిగా నిన్ను ఆదరిస్తుందనుకున్నా. కానీ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఏంటన్నయ్య, తప్పు నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు? తప్పు అని కాదు, 100% తప్పే. అది చేసింది క్షమించరాని తప్పు. ఎందుకంటే ఒక తల్లిగా అతని మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా అర్థమవుతుందా? కానీ నువ్వు చేసిన ఇలాంటి పనికి ఇక నేను కూడా అసహించుకుంటున్నాను అనే విధంగా అని అక్కడి నుంచి ఇక ధ్రువ లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోపు ఎస్ఐ దగ్గరున్న డిఎన్ఏ రిపోర్ట్లు వెంటనే రావడానికి వెయిట్ చేస్తుండగా అక్కడ అపూర్వ చేసిన జిమ్మిక్కుతో డిఎన్ఏ రిపోర్ట్లు మారిపోతాయి. అక్కడ డిఎన్ఏ రిపోర్ట్ చేసిన అతనికి డబ్బు ఆశ చూపిస్తుంది. ఆ డిఎన్ఏ రిపోర్ట్ చేంజ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆ ఎస్ఐకి తెలియదు. డిఎన్ఏ రిపోర్ట్లలో ఎలాగైనా అపూర్వే హంతకురాలని తెలిసిపోతుందని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు 2 డేస్ తర్వాత డిఎన్ఏ టెస్ట్ ఇచ్చి మళ్ళీ ఆ రిపోర్ట్ల కోసం అని చెప్పేసి కానిస్టేబుల్ వెళ్ళి తీసుకొని వస్తారు. సార్, డిఎన్ఏ రిపోర్ట్లు వచ్చాయని చెప్పేసేసరికి సరే నువ్వు వెళ్ళని చెప్పేసి ఆ డిఎన్ఏ రిపోర్ట్లు ఓపెన్ చేసి చూసరికి అందులో పేరు అపూర్వ కాదు, వేరే డిఎన్ఏ రిపోర్ట్లు వస్తాయన్నమాట. అసలు ఆ డిఎన్ఏ రిపోర్ట్లలో వాళ్ళ పేరు కాకుండా కేపీ పేరని వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఈలోపు కేపీ బ్లడ్ అసలు డిఎన్ఏ రిపోర్ట్లుగా ఎందుకు మారాయి? అంతేకాకుండా అక్కడ డబ్బు ఇచ్చిందే కాకుండా
హంతకుడు కేపీ అని చెప్పేసి ఆ డిఎన్ఏ రిపోర్ట్లో వస్తుంది. అసలు అపూర్వ చేసిన దానికి ఇక కేపీ మళ్ళీ నిందితుడై జైలుకు వెళ్తాడా? శరత్చంద్ర ఇక అనుమానం కాదు కేపీ హంతకుడు అని చెప్పేసి నమ్మి అపూర్వ వేసిన వలలో మళ్ళీ శరత్చంద్ర చిక్కుకొని ఈలోపు కేపీని అరెస్ట్ చేస్తారు పోలీసులు. శోభచంద్ర చంపింది డిఎన్ఏ రిపోర్ట్లో వచ్చిన ప్రకారం కేపీ అనే హంతకుడు అని వస్తుందా? అసలు భూమి మళ్ళీ ఏం చేయబోతుంది అనేది తెలుసుకుందాం. అంతేకాకుండా తార చేసిన పనికి గగన్ వార్నింగ్ ఇవ్వడం, అంతేకాకుండా గగన్ మనసులో భూమి అలాగే ఉందని కూడా నిజాన్ని బయట పెట్టడం, ఇదంతా థ్రిల్, ఊహించని ట్విస్టు. ఇక వీళ్ళ ఎంట్రీతో కాకుండా వీళ్ళ డ్యాన్స్ కాంపిటీషన్కి కూడా వాగ్దేవి ఇక తన భరతనాట్యంతో మళ్ళీ ఈ సీరియల్లో అడుగు పెడుతుంది. తన జీవితాన్ని మార్చడానికే, గగన్ భూమి జీవితం మార్చడానికే ఇప్పుడు ఈ సీరియల్లో వాగ్దేవి అడుగు పెట్టబోతుంది. అసలు ఇదంతా ఏంటిదో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.